ఫైనలీ టీవీ9 న్యాయ పోరాటానికి మోహన్ బాబు దిగొచ్చారు. టీవీ9 కు బహిరంగ క్షమాపణలు చెప్పారు మోహన్ బాబు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసుపత్రిలో రంజిత్ చికిత్స పొందుతున్న విషయం మనకి తెలిసిందే. అయితే ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న మా ప్రతినిధి రంజిత్ ని ఆయన పలకరించారు, పరామర్శించారు. రంజిత్ అలానే కుటుంబ సభ్యులకు మోహన్ బాబు క్షమాపణ చెప్పారు. యశోద ఆసుపత్రిలో ప్రస్తుతం రంజిత్ చికిత్స పొందుతున్నారు. ఇంకా ఆయన కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది, సుమారు 1 నెల పాటు సమయం పడుతుందని చెప్తున్నారు. అయితే రంజిత్ ను కలిసి క్షమాపణ చెప్పారు నటుడు మోహన్ బాబు. ఆవేశంలో ఉన్న కారణంగానే దాడి చేశానని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. తన వల్లే తప్పు జరిగిందని కూడా ఒప్పుకున్నారు. రంజిత్ కుటుంబాన్ని క్షమాపణలు కోరారు మోహన్ బాబు. మోహన్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు విష్ణు కూడా వచ్చారు. జర్నలిస్ట్ సమాజం మొత్తానికి క్షమాపణలు చెప్పాలని రంజిత్ అనడంతో జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా మోహన్ బాబు సారీ చెప్పారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నా రూటే సెపరేట్, నేను కొట్టినా రైటేనంటూ సమర్థించుకున్న మోహన్ బాబు ఫైనల్లీ టీవీ9 న్యాయ పోరాటానికి దిగొచ్చారు. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై హత్యాయత్నం చేసిన మోహన్ బాబు టీవీ9 కు జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఆసుపత్రికి వెళ్లి రంజిత్ ను పరామర్శించారు. రంజిత్ కు ఆయన కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు మోహన్ బాబు.